తీన్మార్ మల్లన్న హస్తం లేకుండా తీన్మార్ మల్లన్న టీం మెంబర్ అయిన ఈ శ్యామ్ సుందరు 5 కోట్లు ఇవ్వమని ఒక ఎమ్మెల్యేని బెదిరించే డేర్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏముంటుందంటే పాపం ఎన్నో ఒక ఆడ పండుతుంది. 100 మందిని బెదిరించారు, ఒక ఆడ దొరికిండ్రు, ఊరికే పోతుందా? అవతల మీద ఆని మీద ఈయన మీద అమాయకుల మీద దుమ్మెత్తి పోయడమే వీళ్ళకి వచ్చిన పని. వాస్తవానికి గిది వీళ్ళ చరిత్ర. గీ రౌడీలు, గీ గూండాలు, ఆఫీసుల మీద దాడులకు వచ్చే గీ గూండాలు, ఎమ్మెల్యేలను బెదిరించే గీ గూండాలు మాట్లాడుతూ ఉంటారు జనాల గురించి, సామాన్యుల గురించి, మంచి చేయాలని తప్పించే జర్నలిస్టుల గురించి. ఇటువంటి వాళ్ళని నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. వీళ్ళ వల్ల మన యావత్ తెలంగాణ సమాజానికే ముప్పు. ఏం ఒరగబెట్టరు చెప్పుండ్రి? ఎవరి జీవితాన్ని మార్చిండ్రు? ఈ చింతపాడి నవీన్ అనేట ఆయన ఎవరి జీవితాన్ని మార్చిండ్రో చెప్పుండ్రి? ఎవరి జీవితాన్ని మార్చకున్నా సరే, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఎవరి జీవితాన్ని మార్చలేరు అంత అలవకగా అంటే మాటలు అనేది కదా. వాస్తవాలు మనం కూడా మాట్లాడుకున్నాం. బట్ అట్లీస్ట్ మనం ఒక బాధ్యతలో ఉన్నప్పుడు, ఒక కుర్చీలో ఉన్నప్పుడు, మనం ఒక అంశాన్నో లేకపోతే ఒక ఫీల్డ్లో ఉండి దాన్ని టేకప్ చేసినప్పుడు అట్లీస్ట్ నీతిగా నిజాయితీగా అలా పనులు చేయాలిగా. మీరే చెప్పుండ్రి, ఎన్ని పార్టీలకు ఒత్తాసు బలకలే ఈ చింతపండు నవీన్? ఎన్ని పార్టీలకు?